హాయ్ రా అన్న. హాయ్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? అలా చిన్న పని మీద వెళ్తున్నాను బయటికి. మొన్న నీలో ఏదో జరిగిందంట కదా? జరిగింది. అది ఊహించుకోలేని ఒక ఘటన. ఏమైందన్నా? జరిగిందిరా. అది ఒక పున్నమి రాత్రి. హాయ్ మామ, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చాను మామ. ఎలా ఉన్నా? ఇంకేటి సంగతులు? అందరూ బాగున్నారా ఊర్లో అందరూ? మరి ఏంటి ప్లానింగ్స్? ఏముంది మామ, ఏదో ఒకటి సెట్ చేస్తాం. ఎలాగో ఇక్కడే ఉంటాం కదా. ఇంకేటి మరి మన ఊర్లో జనాలు గట్రా ఎలా ఉన్నారు మామ? వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనమే చదవాలి. మన ఈ మధ్యలో యాక్సిడెంట్ అయింది అంట కదా మామ? జరిగింది. ఏమైందిరా? ఏమీ లేదు మామ. రే ఎక్కడికెళ్ళారా? రే మామ మామ. ఇది ఇలా జరిగిందిరా. మాకు తెలిసిన స్వామి. అవును, మాకు తెలిసిన స్వామీజీ గారు ఉన్నారు. అతను చాలా మందికి చాలా బాగా పరిష్కారం చేశారు. మా ఊరు పొడిమేర చివర చింతమల్లి అడవుల్లో ఉన్నారు. వెళ్ళి తెలుసుకో. ఓం భీం క్లీం. ఓం భీం క్లీం. ఓం భీం క్లీం. ఇదేరో బాబు, ఇంత భయంకరంగా ఉంది. కూర్చో స్వామి. స్వామి, అది నువ్వేమి చెప్పవసరం లేదు. సమస్య ఏంటో నాకు తెలుసు. నువ్వెందుకు వచ్చావు నాకు తెలుసు. నీలో ఒక ఆత్మ ఉంది. అది అమావాస్య నాడు అర్ధరాత్రి 12:30 నిన్ను ఆహ్వానించింది. ఎవరో చూపించనా? చూస్తావా? ఇదిగో ఇతను నిన్ను ఆహ్వానించింది. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? అతని వస్తువు ఒక దిక్కున దాగి ఉంది. అది భూత బంగ్లాలో దాగి ఉంది. నువ్వు తీసుకురాగలవా? అర్ధరాత్రి అది నువ్వు ఒక్కడ వెళ్ళాలి. ఎవరినైనా తీసుకెళ్ళావా అది నీ ప్రాణానికే ప్రమాదం. జాగ్రత్త. ఇదేంటి ఇంత డేంజర్గా ఉంది?
మిమ్మల్ని లోపల ఎవరు? ఎవరైనా కప్పడండి, 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 ప్లీజ్ ఎవరైనా కప్పడండి, కప్పడండి.